హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు రెసిపీ క్యాబేజ్ తాలింపు అండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లేట్ చేయమెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక కుక్కర్లోకి క్యాబేజ్ని చిన్నగా కట్ చేసుకొని ఉండేది వాష్ చేసుకొనేసి 2 విజిల్స్ పెట్టుకోవాలండి. తర్వాత కందిపప్పు, మినప్పప్పు తీసుకున్నా. ఇక్కడ ఇది వచ్చేసి తిరువాతకండి. ఒక బౌల్ పెట్టుకొనేసి ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక ఆవాలు వేసుకోవాలండి. అది కొంచెం చిటపటలాడేటప్పుడు శనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్, మినప్పప్పు ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. బాగా కొంచెం రెడీష్ అయ్యే వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. పప్పు తొందరగా మాడిపోతుంది. తర్వాత ఇది వేగేటప్పుడు ఒక 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. 2 ఆనియన్స్ని చిన్నగా కట్ చేసిండేది ఆయిల్లోకి వేసి కొంచెం ఫ్రై అవ్వడానికి వదలాలండి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్న రౌండ్గా. మీకు కావాలంటే పొడుగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే చిన్నగా కట్ చేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ. హెల్త్కి కూడా చాలా మంచిది అండి. చిన్నపిల్లలు కూరలో వేసినప్పుడు తినరు. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా తింటారు. తర్వాత నేను రుచికి సరిపడే ఉప్పు వేసుకుంటాను. ఇక్కడ వేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం మగ్గాక వేసుకోవడం వల్ల క్యాబేజీ ఇప్పుడు వేస్తాం కదా, అప్పుడు కూడా అన్నిటికీ పడుతుంది. తర్వాత కొంచెము కరివేపాకు వేసుకున్నానండి. తర్వాత అది కొంచెము మగ్గాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేసుకోవాలి. తర్వాత విజిల్ కూగించుకున్నాం కదా క్యాబేజీని, దాన్ని కూడా వాటర్ సపరేట్ చేసేసి కొంచెము ఇప్పుడు వేసుకోవాలండి. చాలా హెల్దీ రెసిపీ అండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక 1/2 కప్పు దాకా కొత్తిమీరని కట్ చేసుకుని వాష్ చేసుకుని పెట్టుకున్నా. అది మళ్ళీ కొంచెం పచ్చి కొబ్బరి తురుమి వేయాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొకటి, కొబ్బరి తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. చిన్నపిల్లోళ్ళకి బ్రెయిన్కి మంచిది అంటారు. మేము పచ్చి కొబ్బరిని మన డైలీ బేసిస్ దీంట్లో వాడాలి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది రెసిపీ. అలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఎలా ఉంది ఈ రెసిపీ అనేది ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ.